డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థర్డ్ ఐ అవేకనింగ్ మీ యొక్క ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేసుకునే ఒక సింపుల్ పవర్ఫుల్ మెడిటేషన్ టెక్నిక్ ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద పెద్ద మాస్టర్స్, గురువులు, ఋషులు, సిద్ధులు సైతం మొదట మెడిటేట్ చేసేది వాళ్ళ యొక్క ఆజ్ఞాచక్ర యాక్టివేట్ చేసుకోవడం కొరకే. ఒక్కసారి మీ యొక్క ఆజ్ఞాచక్ర థర్డ్ ఐ యాక్టివేట్ అయితే మీ యొక్క మేనిఫెస్టేషన్ రిజల్ట్ వేల రేట్లు మల్టిప్లై అవ్వడమే కాకుండా పెయిన్ ఉండదు, ప్లెజర్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిటీ ఉంటుంది, లైఫ్ ఏకదం ఉంటుంది. ఆజ్ఞాచక్రం యాక్టివేట్ చేసుకునే సాధన అహం బ్రహ్మాస్మి సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న ప్రతి వ్యక్తి 100% చేయాలి. మేనిఫెస్టేషన్ ఫాలో అవుతున్న ప్రతి మానవుడు 100% ఆజ్ఞాచక్ర యాక్టివేట్ చేసుకునే మెడిటేషన్ చేయాలి. అసలు ఇది ఒక పెద్ద సముద్రం, అనంత మమోఘం అమేఘం. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో ఈ వీడియోలో రివ్యూల్ చేయడానికి ప్రయత్నిద్దాం. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి, స్టే ట్యూన్డ్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడూ ఉంటుంది అండగా దండగా అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు. వీరు డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. గురుగారు నమస్తే. ఆత్మ నమస్కారం. మనకు వచ్చిన ఎంక్వైరీస్లో చాలా ఎంక్వైరీస్ వస్తుంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలా మంది ఇంకెక్కువ క్వాంటిటీలో అడిగిన ఎంక్వైరీస్ ఏంటి అంటే మనలో ఉన్న థర్డ్ ఐని మనం యాక్టివేట్ చేసుకోవాలంటే ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఉంటే ఒకవేళ షేర్ చేయగలరు? ష్యూర్. ఆజ్ఞాచక్ర థర్డ్ ఐని యాక్టివేట్ చేయడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అసలు మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది, వేల సంవత్సరాల క్రితం మన యొక్క ఋషులు, యోగులు, సిద్ధులు ఏమి చెప్పారు, విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, శివాయ దేవి నమః. ఎనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, ఆజ్ఞాచక్ర థర్డ్ ఐ యాక్టివేషన్. మోడర్న్ సైన్స్ ఇప్పుడు చెప్తుంది, ఈ ఆజ్ఞాచక్ర థర్డ్ ఐ బ్రెయిన్లో ఉన్న పీనియల్ గ్లాండ్ అని ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది, పీనియల్ గ్లాండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ పీనియల్ గ్లాండ్ మన యొక్క స్లీప్ని రెగ్యులేట్ చేస్తుంది. మన యొక్క ఇంట్యూషన్ అంటే ఏమి జరగబోతుందో దాన్ని మనం రెగ్యులేట్ చేస్తుంది. మీ యొక్క కాన్షియస్నెస్, మీ యొక్క చైతన్యాన్ని రెగ్యులేట్ చేస్తుందని మోడర్న్ సైన్స్ ఇప్పుడు చెప్తుంది. వండర్ఫుల్. కానీ వేల సంవత్సరాల క్రితం యోగులు డిస్కవర్ చేసి చెప్పేశారు, ప్రాక్టీస్ చేయిస్తున్నారు. అదే దివ్య దృష్టి. ఇప్పుడు పీనియల్ గ్లాండ్ అంటా ఉన్నాం. కరెక్ట్. మోడర్న్ సైన్స్ వేల సంవత్సరాల క్రితం యోగులు డిస్కవర్ చేసి ప్రపంచానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు, యూ కెన్ యాక్టివేట్ యువర్ దివ్య దృష్టి అని. కరెక్ట్. ఎప్పుడైతే మీ యొక్క థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుందో మొదటి బెనిఫిట్ ఏంటంటే డౌట్స్ ఉండవు, కన్ఫ్యూజన్స్ ఉండవు, క్లారిటీ ఉంటుంది. కరెక్ట్. ఎప్పుడైతే మీ థర్డ్ ఐ ఆజ్ఞాచక్ర యాక్టివేట్ అవుతుందో స్ట్రెంగ్త్ ఉంటుంది, ఇంట్యూషన్, మీ జీవితంలో రాబోతున్న 2-3 రోజుల్లో జరగబోతున్న మంచి చెడు అన్నీ తెలిసిపోతాయి. కరెక్ట్. బియాండ్ ఇల్యూజన్ మీరు చూడగలరు. ఎప్పుడైతే థర్డ్ ఐ ఆజ్ఞాచక్ర యాక్టివేట్ అవుతుందో నార్మల్ సాదాసీదా హ్యూమన్ లైఫ్ ఉండదు, క్రియేటర్గా మారుతారు, సృష్టిస్తారు. యూ కెన్ క్రియేట్ వాట్ ఎవర్ యూ వాంట్. దట్ ఈజ్ అహం బ్రహ్మాస్మి యద్భావం తద్భవతి. థర్డ్ ఐని యాక్టివేట్ చేయొచ్చా? ఎస్, వీ కెన్ యాక్టివేట్ బై డూయింగ్ లాడ్ ఆఫ్ ప్రాక్టీసెస్. చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఈ థర్డ్ ఐ 100% మేనిఫెస్టేషన్ చేస్తున్న వాళ్ళు ఫోకస్ పెట్టాల్సిన అంశము థర్డ్ ఐ. సింపుల్, దెర్ ఆర్ లాడ్ ఆఫ్ ప్రాక్టీసెస్. కొన్ని మాట్లాడదాం, బట్ ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే వీ హ్యావ్ టు ప్యూరిఫై ఫ్యూ థింగ్స్. కొన్నిటిని మనం ప్యూరిఫై చేయాలా. ప్యూరిఫై అంటే ఏంటి? కడగడమేమో. ప్యూరిఫై చేయాలా. పాయింట్ నెంబర్ 1, ప్యూరిఫై యువర్ ఫుడ్. మనం తింటున్న ఫుడ్ కూడా వైబ్రేషనే.
ఆకులు అలములు తింటున్న మేకలు కొండలు ఎక్కిస్తా ఉన్నాయి, మేకలు తింటున్న మనుషులు మెట్లు ఎక్కలేకపోతా ఉన్నారు. కావాల్సిన మేకలు కాదు ఆకులు అలములని గుర్తించాల్సిన అవసరం ఇక్కడ ఉంది. సార్ నో, ఆకులు అలములు తింటున్న మేకలు చకచకా కొండలు ఎక్కుతున్నాయి, బట్ కొండలు ఎక్కుతున్న మేకలను తింటున్న మనుషులు మెట్లు కూడా ఎక్కలేకపోతున్నారు. వై? సో మనం తింటున్న ప్రతి ఫుడ్ కూడా ఒక వైబ్రేషన్ని క్యారీ చేస్తుంది. సో చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి అంటే హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ సాత్విక్ ఫుడ్, గెట్ ఇన్ టు ద డ్రీమ్స్ అని చెప్పొచ్చు. ప్యూరిఫై యువర్ ఫుడ్. పాయింట్ నెంబర్ 2, ప్యూరిఫై యువర్ థాట్స్. మతి ఎంతో గతి అంతే. కాబట్టి ఈ మతిని ప్యూరిఫై చేయండి. పాజిటివ్, నా వల్ల అవుతుంది, నేను చేయగలను, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, గాడ్ ఈజ్ విత్, యూనివర్స్ ఈజ్ విత్ మీ, ఐ ఆమ్ అలైన్డ్ విత్ గాడ్స్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ఐ ఆమ్ బిలీనియర్ ఇన్ డివైన్ కాన్షియస్నెస్. ఇట్లా పాజిటివ్ స్టఫ్. కరెక్ట్. తద్వారా మీ యొక్క థాట్స్ ప్యూరిఫై అవుతాయి. ఇది ఇంపార్టెంట్. అండ్ అసలు ఎక్కడ ఉంటుంది? 2 ఐబ్రోస్ మధ్యలో ఉంటుంది. అది అలా బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. దట్ ఈస్ పీనియల్ గ్లాండ్. ఇట్ రెగ్యులేట్స్ యువర్ స్లీప్ ప్యాటర్న్, ఇట్ రెగ్యులేట్స్ యువర్ హయ్యర్ కాన్షియస్నెస్, ఇట్ రెగ్యులేట్స్ యువర్ ఎవ్రీథింగ్. అదే దివ్య దృష్టి. సింపుల్. ఎవ్రీడే ఒక 9 minutes ఒక సాధన చేయాలి. ప్రశాంతంగా కూర్చోండి, ఆరామ్సే, ఈస్ట్ ఫేసింగ్. సూర్యుడు అటు తీస్తాడు, ఎనర్జీస్ అక్కడ నుండి వస్తాయి కాబట్టి ఈస్ట్ అని చెప్తాం అంతే. పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. కుర్చీ మీద కూర్చుంటామా, వజ్రాసనం వేస్తామా, మఠం వేస్తామా, ఇట్స్ అప్ టు యూ, బేస్డ్ ఆన్ యువర్ హెల్త్ కండిషన్. నీ ఆరోగ్యం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కానీ వెన్నెముక నిటారుగా ఉండాలి. ఎందుకు? శరీరంలో 112 చక్రాస్ ఉంటే అందులో ఉన్న 7 చక్రాస్ త్రూ అవుట్ యువర్ బ్యాక్ బోన్, స్పైనల్ కార్డ్ ఉన్నాయి కాబట్టి బ్యాక్ బోన్, యువర్ స్పైన్ షుడ్ బి స్ట్రైట్. ఐస్ క్లోజ్ చేసుకొని చిన్ ముద్ర, జ్ఞాన ముద్ర వేసుకొని ప్రశాంతంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. భగవంతుడికి, తల్లిదండ్రులకి, పంచభూతాలకి, నవగ్రహాలకి, ముక్కోటి దేవతలకి, మన గురువులకి అందరికి ఒకసారి తలుచుకొని కృతజ్ఞతలు చెప్పాక ఒక ఫ్యూ టైమ్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఎందుకు? బాడీని కామ్నెస్లోకి తీసుకొని రావడం కొరకు, కామ్గా, కంపోజ్డ్గా శ్రీకృష్ణ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళడం కొరకు కాసేపు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేశాక ఒక వైలెట్ కలర్, ఒక పర్పుల్ కలర్ లైట్, ఒక డివైన్ లైట్ ఈ ప్లేస్లో బయటకు వస్తుందని మీరు విజువలైజ్ చేయాలి. అంతే. ఏం చేయాలా? ఒక డివైన్ లైట్, ఒక వైలెట్, ఒక పర్పుల్ కలర్ లైట్. నీలకంఠుడు కంఠం దగ్గర ఎలా అయితే నీలం రంగులో ఒక లైట్ పాస్ అవుతుందో అలాంటి లైట్ ఇక్కడ బయటికి ఎలివేట్ అవుతుందని కళ్ళు మూసుకొని గ్రహిస్తూ ఒక 9 minutes, ఒక 9 times ఓం అని ఓంకారాన్ని చాంటింగ్ చేయాల. చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఇది ఒక చిన్న టెక్నిక్. త్రాతక్ మెడిటేషన్ కూడా ఒక టెక్నిక్. పాజిటివ్గా మాట్లాడిన థర్డ్ యాక్టివేట్ అవుతుంది. ఎక్కువ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండి ఒక డివోషన్తో నువ్వు మనస్ఫూర్తిగా భౌతిక శరీరం నుండి ఒక కృతజ్ఞతాన్ని బయటికి మీరు రెగ్యులర్గా విడుదల చేసినా బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ చేంజ్ అవుతాయి. తద్వారా థర్డ్ యాక్టివేట్ అయ్యే స్కోప్ ఉంది. మంచి మాట్లాడిన థర్డ్ హీలింగ్ జరిగిన, బాగా ఏడుస్తున్నా, టెంపుల్కి వెళ్తే తెలియకుండా ఏడుపు వస్తూ ఉంది, హీలింగ్. ఇట్స్ ఎ హీలింగ్, ఇట్స్ ఎ హీలింగ్. హీలింగ్ అయితేనే చక్రాస్ యాక్టివేషన్. అది మంచే, అందరికీ ఆ శక్తి ఉండదు మళ్ళీ. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఓకే. సో ప్రశాంతంగా కూర్చొని కృతజ్ఞతలు చెప్పి ఊపిరి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ అయ్యాక పర్పుల్ లైట్, వైలెట్ లైట్, ఆ నీలకంఠుడికి ఏదైతే బ్లూ కలర్ లైట్ ఉందో అది ఇక్కడ నుండి వ్యాపిస్తుంది అని విజువలైజ్ చేసుకొని ఆరామ్సే ఓం అని 9 minutes చాంటింగ్ చేయగలిగితే ఎవ్రీడే, కొన్ని వారాలు చేస్తున్న కొద్దీ వెళ్తే కొన్ని వారాల తర్వాత ఐఎమ్ టెల్లింగ్ యూ, మీ ఇంట్యూషన్ మీకు తెలుస్తుంది. అంటే రాబోతున్న 2-3 రోజుల్లో ఏమి జరగబోతుందో కొన్ని సంకేతాల రూపంలో ముందే పసిగట్టే శక్తి మీకు కనిపిస్తుంది. దట్ ఈజ్ దివ్య శక్తి, దట్ ఈజ్ ఇంట్యూషన్ అని సైన్స్ ఇచ్చిన వర్డ్ అది. కరెక్ట్. పూర్వంలో ఋషులు చెప్పేశారు కొన్ని వేల సంవత్సరాల క్రితం. మంచి జరుగుతుంది అంటే వెల్ అండ్ గుడ్, చెడు జరుగుతుందంటే మారిపోతాం, చేంజ్ అవుతాం, మన మైండ్ సెట్ని మారుస్తాం ముందే. కరెక్ట్. చెడు జరుగుతుందని తెలిస్తే జాగ్రత్త పడతాం కదా. వెళ్ళే రోడ్డు బాగాలేదు అంటే స్పీడ్గా ఎందుకు వెళ్తాం? ఆచితూచి అడుగులు వేసుకొని వెళ్తాం. ముళ్ళు కంపులు ఉన్నాయి, పరిగెడతామా? యాడుంది నార్మల్ ప్లేస్ అని చెప్పి ఆచితూచి అడుగులు వేస్తాం. అలా చెప్పేస్తుంది మన ఇంట్యూషన్. అండ్ థర్డ్ యాక్టివేట్ అయితే మేనిఫెస్టేషన్ మల్టిపుల్ రిజల్ట్. అందరిలాగా సాధన చేయాల్సిన పనిలే. అర్థమవుతుందా? సింగిల్ ట్యాప్ పనులే అవుతాయి. అనుకుంటే అవుతుంది, అంతే. అనుకుంటే అవుతుంది. హైయెస్ట్ డివైన్ కాలింగ్ ఉంటేనే థర్డ్ ఐ కొరకు ఆలోచిస్తారు, థర్డ్ ఐ వీడియో ముందుకు వస్తుంది, థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వాలని ఆలోచిస్తారు, వింటారు, సాధన చేస్తారు, నోట్ చేసి రాసుకుంటారు. అది కూడా భగవంతుడి ఆశీర్వాదమే.
కరెక్ట్. అది కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే ఆ స్టఫ్ వినిపిస్తుంది, కనిపిస్తుంది, రాసుకుంటాము, ఆచరణలో పెట్టడం కొరకు ఆరాట పడుతుంటాము, నేర్చుకోవాలని ఆవేశపడుతుంటాము. అది కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదమే. ఈ ప్రాక్టీస్ చేస్తే ఓంకారం చాంటింగ్ చేస్తే అది డివైన్ క్రియేషన్ కదా. ఓం ఈజ్ వర్డ్, ఇట్స్ ఎ సౌండ్ ఆఫ్ క్రియేషన్, ఇట్స్ ఎ క్రియేషన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. రెగ్యులర్గా ఓంకారం చాంటింగ్ చేసిన వ్యక్తికి కూడా ఆజ్ఞాచక్ర యాక్టివేట్ అవుతుందని ప్రూవెన్ కాన్సెప్ట్. నాద బ్రహ్మ అదే చెప్తా ఉంది, వేదంలో ఉంది. యూనివర్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సౌండ్. సృష్టి ఒక శబ్దము, ఒక తరంగము, ఒక శబ్ద తరంగము. ఎవ్రీథింగ్ ఇట్ సౌండ్. కాబట్టి అందరూ ఇది ప్రాక్టీస్ చేయండి. అండ్ ఓంకారంతో పాటు అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి యాడ్ చేయండి. ఇప్పుడు నువ్వే సృష్టి అవుతావు, నువ్వే లక్ష్మీ స్వరూపం అవుతావు. నీలో ఉన్న దివ్య కళలు, దేవీ కళలు, విశ్వ కళలు అన్నీ యాక్టివేట్ అవుతాయి. అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, మై థర్డ్ ఐ ఈజ్ అవేకెన్ అని టైప్ చేయండి. ఐ ఆమ్ డివైన్ అని టైప్ చేయండి. మీకు ఏది అనిపిస్తే ఆ పాజిటివ్ స్టేట్మెంట్ టైప్ చేయండి. అతి త్వరలో 21వ తారీఖున ఒక దైవ కార్యక్రమంలో కలవబోతా ఉన్నాం. గెట్ రెడీ. సో అందరికీ కూడా బాగా చక్కగా అర్థమై ఉంటుంది. అండ్ ఈసారి కూడా మీరు కోర్సెస్ డిఫరెంట్ గా డిజైన్ చేశారు, మన క్లాసెస్ కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అండ్ ఇది అందరికీ కూడా చాలా చక్కగా, అంటే ఇంపార్టెంట్ గా అందరూ అటెండ్ అవ్వాల్సిన కోర్స్ అని అంటున్నారు. దాని గురించి మీరు చెప్తారు? ష్యూర్ అమ్మ. ఓపెన్ గా మాట్లాడుకుంటే మొన్న వినాయక చవితి నాడు బ్రహ్మాండంగా విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదం పొందడం జరిగింది. అందరం చక్కగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో విఘ్నేశ్వరుడికి సంబంధించిన సాధనలో ఆ రోజంతా అలీలనమై ఉన్నాము. ఆ సాధనలో మునిగి తేలుతూ ఉన్నాము. ఆ తరువాత ఆల్మోస్ట్ కెమెరా ముందుకు వచ్చి టూ మంత్స్ అయింది బికాస్ ఆఫ్ హెక్టిక్ స్కెడ్యూల్స్. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీస్కి, మన డిసైపుల్స్కి, సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఏమి చెప్పాలి అని ఆలోచించే ప్రాసెస్లో భగవంతుడి ఆశీర్వాదం ఒక మాట కనిపిస్తుంది, వినిపిస్తుంది తరంగాల రూపంలో. భగవంతుడి యొక్క ఆశీర్వాదం అది ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు అని చెప్పడంలో కూడా నాకు అనుమానమే లేదు. ఒకవేళ రేపు భవిష్యత్తులో మాట్లాడినా దానికి బేజం వేసింది కూడా వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. అది అమ్మవారి ఆశీర్వాదం అని చెప్తా ఉన్నా. అది ఏంటి అంటే ధన బ్రహ్మాస్మి. ధన బ్రహ్మాస్మి అంటే ఐ ఆమ్ వెల్త్, ఐ ఆమ్ అబుండెన్స్. నేనే సంపదకి ప్రతిరూపం, నేనే సమృద్ధికి ప్రతి స్వరూపం అని అర్థం. సో దీనికి సంబంధించి ధన బ్రహ్మాస్మి 7 days సాధన అని చెప్పి ఈ సెప్టెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్ గా సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఇది దైవ కార్యక్రమము. జూమ్ కాల్లో ఉండబోతుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉండబోతా ఉంది. ఏం మాట్లాడుతున్నామంటే మనీ కర్మ ప్యూరిఫికేషన్. ఇప్పుడు మీరు డబ్బు కొరకు సఫర్ అవుతున్నారు, సంపాదించిన డబ్బు నిలవట్లేదు, సంపాదించిన డబ్బు నరులు పాలైపోతా ఉంది, ఎంత సంపాదించినా ఏమీ ఉండట్లేదు, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, తెలియకుండా అప్పుల్ని ఆకర్షిస్తున్నాను. వీటన్నిటికీ కారణాలు ఏంటి అంటే మనీ కర్మ. జన్మల నుండి ఒక పాపాలు అలా కంటిన్యూ అవుతాయి త్రూ బ్లడ్ లైన్. పూర్వ జన్మంలో చేసిన పుణ్య కార్యక్రమమో పాప కార్యక్రమమో, యాన్సిస్టర్స్, ఇంటి పెద్దల దగ్గర నుండి కొన్ని వస్తాయి. అంటే జన్మల నుండి మనీకి సంబంధించిన కర్మ ప్యూరిఫికేషన్ అయ్యేటట్టు మాట్లాడబోతా ఉన్నాం. అలానే పంచభూతాస్ యాక్టివేషన్ మాట్లాడబోతున్నాం. కొన్ని యంత్రాస్ కొరకు మాట్లాడబోతా ఉన్నాం. లక్ష్మీదేవి యొక్క సిద్ధి పొందడం కొరకు కొన్ని మాట్లాడబోతున్నాం. కొన్ని డివైన్ కోడ్స్, కొన్ని మేనిఫెస్టేషన్ కోడ్స్ మాట్లాడబోతా ఉన్నాం. కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, పరిహారాలు అంటాం కదా, కొన్ని పరిహారాలు మాట్లాడబోతున్నాం. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. సులభంగా, సునాయాసంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కటాక్షం ఎలా పొందాలి, తెలిసి తెలియక చేసిన పాపాలకు క్షమాభిక్ష ఎలా కోరుకోవాలి, శరణాగతి ఎలా వేడుకోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఎలా ఆరాట పడాలి, ఒకటా రెండా, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ఇవన్నీ కూడా యూనివర్సల్ సైన్స్ లోకి వచ్చేస్తాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ అన్ని మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఈ ప్రోగ్రామ్ మళ్ళీ భవిష్యత్తులో ఉంటుందా అంటే 100% ఉండదు. ఎవరైనా మాట్లాడారు అంటే వాళ్ళకి బీజం కూడా ఈ ప్రోగ్రామ్ అని ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ధన బ్రహ్మాస్మి అనే టాపిక్ ఇప్పటి వరకు సౌత్ ఇండియాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భూ ప్రపంచంలోనే ఎక్కడైనా లేదు. ఉంది అంటే షోమి, అది నాకు భగవంతుడి ఆశీర్వాదం అని ప్రౌడ్ గా చెప్తున్నాను. అది నా కొరకు కాదు, అహం బ్రహ్మాస్మి వాళ్ళ కొరకు, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ కొరకు, మన తెలుగు వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఒక మెసెంజర్ గా భగవంతుడి యొక్క
ఆశీర్వాదం అది. కరెక్ట్. ఇదైతే చాలా పెద్ద ప్రోగ్రామ్ అయిపోతుంది. అయితే అందరూ కూడా దీనికి రిజిస్టర్ అవ్వచ్చు. సో రిజిస్టర్ అవ్వడానికి మనకి ఇక్కడ కింద స్క్రీన్ పైన నంబర్స్ ఉంటాయి, వాటిని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి గురువు గారిని పర్సనల్గా వచ్చి కలిసి మీరు మాట్లాడాలి అని అనుకుంటే పర్సనల్ అపాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని కొరకు కూడా మీరు కింద స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ అనేది ఫిక్స్ చేస్తారు. మీరు వచ్చి గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. అతి త్వరలో కలుద్దాం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ.